మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆ గురువు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. మీ జన్మజాతక చక్రంలో లగ్నాధిపతితో ఏదైనా గ్రహాలు కలయిక ఉందా? ఆ గ్రహాలు ఏ భావాధిపతి అయ్యారు? కలయిక అద్భుత రాజయోగాలు. అంటే జాతక చక్రంలో లగ్నాధిపతి చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్పుకున్నాం. లగ్నం అంటే మనము సింపుల్ ఉదాహరణ, మనం నివసించే ప్రదేశము బట్టి మన జీవితం కూడా ఉంటుంది. ఎట్లా అంటే మన చుట్టుపక్కల అందరూ ఆధ్యాత్మికత కూడిన వారుంటే మనం ఆ ధోరణిలోనే వెళతాం. ఒక బిజినెస్ వారితో కలయికుంటే బిజినెస్ ఆలోచనలు వస్తాయి. ఇట్లా అన్నమాట. మనం ఎవరితో కలయిక ఎక్కువ ఉంటే ఆ ఆలోచనలు, ఆ ప్రవర్తనలు మనకుంటాయి. అట్లాగా జాతక చక్రంలో లగ్నాధిపతి ఏదైనా గ్రహాలతో కలిసి ఉన్నారా? ఆ గ్రహాలు ఏ భావాధిపతి అయ్యారు అన్నది ఉంటుంది. మా జాతకంలో కలయిక లేదండి, లేనప్పుడు ఇది వర్తించదు. ఇప్పుడు లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు అనుకుందాం. లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు అంటే ఇది ఒక మంచి రాజయోగం. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అనేది చాలా తక్కువ, అరుదుగా ఉంటుందండి. ఇట్లా ఉన్నవాళ్ళు విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అయితే లగ్నాధిపతి ద్వితీయాధిపతితో కలిగి ఉంది, లగ్నంలోనే ఉంది. ఇలాంటి వాళ్ళు కుటుంబ సౌఖ్యం కోసం ఆలోచిస్తారు, ధనం సంపాదించడం కోసం ఆలోచిస్తారు, మంచి మాటలు మాట్లాడతారు, ఇది ఉంటుంది. మరి ద్వితీయంలో ఉంటే అండి, మంచి ఫుడ్డర్స్ అంటే మంచి భోజన ప్రియులు, అట్లాగే మంచి మాటకారి, కుటుంబం కోసం ఎక్కువ వాళ్ళ జీవితాన్ని ఖర్చు చేస్తారు. అదే లగ్నంలో ఉంటే వారి కోసం వారికి ఎక్కువ ఉంటుంది. లగ్నాధిపతి వెళ్ళి ద్వితీయంలో ఉంటే కుటుంబం కోసం ఎక్కువ తాపత్రయం ఉంటుంది. అంటే మళ్ళీ కలయిక కూడా ఏ భావంలో ఏర్పడిందనే దాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఇంకా లగ్నాధిపతి తృతీయాధిపతితో కలిసి ఉంటే అత్యంత ధైర్య సాహసవంతులు, సోదర సోదరీమణులతో మంచి బాండింగ్ ఉంటుంది. అట్లాగే మీడియా రంగం, కమ్యూనికేషను, ప్రెస్, తర్వాత ఇట్లా మంచి వ్యాసకర్తలు, మంచి నోవెల్స్ రాయటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మంచి స్టార్టప్స్ పెట్టడం, వీళ్ళు ఎవరికైనా మంచి అర్థమయ్యేటట్టు ఒక సమస్య గురించి వీళ్ళ దగ్గరికి వస్తే మంచి అర్థవంతంగా వాళ్ళకి సలహాలు ఇవ్వటం, ధైర్య సాహసాలు, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏదో భావంలో కలిగికున్నారు, దాన్ని బట్టి ఆ భావ ఫలితాలు కూడా తీసుకుని 3 చెప్పాల్సి ఉంటుంది. లగ్నాధిపతి చతుర్థాధిపతితో కలిగికుంటే వీళ్ళకి తల్లితో బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఉన్న ఊర్లోనే నివసిస్తారు, అంటే పుట్టిన ప్రదేశంలో నివసిస్తారు. అలాగే వాహనాలు, అదే భూమి భవన వాహనాలు అంటారు కదా, అట్లాంటివి ఎక్కువ ఉండడం జరుగుతుంది. సుఖ సంతోషాలతో జీవిస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఏ భావంలో ఉన్నారన్న దాన్ని బట్టి కూడా అక్కడ పాయింట్స్ ఉంటాయి. అట్లాగే ఎవరు వీరి మీద దృష్టి ఉంది అన్నదాన్ని బట్టి మాకు ఇలా ఉందండి, మీరు చెప్పింది ఏదీ లేదు, దృష్టి ఇవన్నీ కొంటే ఏ భావంలో ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర కోణాల్లో ఉంటే ఈ కలయిక మంచి యోగం అండి. అదే వేరే షష్టాష్టమ వ్యయ స్థానాలు, ద్వితీయం, ఇవి కొంచెం అక్కడ ప్రెడిక్షన్స్ చాలా మారిపోతాయి.
ఏ భావాధిపతితో కలయిక ఉన్నారు దాన్ని బట్టి కూడా. లగ్నాధిపతి పంచమాధిపతితో కలయిక ఉంటే వీళ్ళకి పూర్వపుణ్యం చాలా ఎక్కువండి. క్రియేటివ్ రంగంలో రాణిస్తారు, మంచి జ్ఞానం ఉంటుంది. అదే కేంద్ర కోణాల్లో ఉంటే మంచిది. ఒక పంచమ షష్ట అష్టమ వ్యయ స్థానాల్లో పడితే, షష్టం అంటే శత్రు రుణ రోగాలు. ఇందులో ఆ రాశి వీళ్ళకి మిత్ర రాశి అయినా మంచి ఫలితాలు ఉంటాయి. మరి నెక్స్ట్ షష్ట స్థానంలో ఉంటే ఇలాంటి వాళ్ళు లాయర్సు, పోలీసులు, డాక్టర్సు, హీలర్సు, లేదా సేవకా వృత్తిలో ఉన్న వాళ్ళు ఇది ఉంటుంది. అది నెగిటివ్గా వెళితే మళ్ళీ శత్రు రుణ రోగాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సప్తమాధిపతితో కలిస్తే భార్యతో మంచి బాండింగ్ ఉంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కంపల్సరీ ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. అంటే కంపెనీస్ స్థాపించడం ఏది విధంగా, లేదా ఒకవేళ రాజకీయ నాయకులు ఇలా కూడా వస్తుంది. ఏది సప్తమాధిపతితో ఉన్నప్పుడు. అష్టమాధిపతి అయితే వీళ్ళు ఎదుటివారి జీవితాన్ని చాలా మంచిగా, ఎదుటి వాళ్ళ కోసం మంచిగా సలహాలు ఇస్తుంటారు. వాళ్ళ జీవితాల్లో కూడా మార్పులు చేస్తూ ఉంటారు. అలాగే వారసత్వపు ఆస్తులు, లాటరీసు ఇట్లాంటివన్నీ కలిసి వస్తాయి. అదే లగ్నాధిపతి నవమాధిపతి కలయికుంటే కేంద్ర కోణాల్లో అత్యంత శుభవంతమైన జాతకం, కుబేర యోగం కూడా. తండ్రితో మంచి బాండింగ్ ఉంటుంది, దేవాలయాలు, భోగభాగ్యాలు కలిగి ఉంటారు, గురువుకి అభిమానులుగా ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకా ఎలా చెప్పుకొని పోతే చాలా వెళ్ళవచ్చు. దశమాధిపతి అంటే ఇంకా మంచి ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగంలో కూడా హై పొజిషన్లో ఉంటారు. లాభాధిపతి లగ్నాధిపతి లాభాధిపతితో కలిసి ఉన్న వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి లాభాలు జీవితంలో అన్నీ కూడా లాభబాటలో వాళ్ళు చేసుకుంటూ వెళతారు. అక్క అన్నదమ్ముల జీవితాలు బాగుంటాయి, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, అందరితో మంచి రిలేషన్షిప్ ఉంటుంది. అక్కడ ఏ రాశి అయ్యింది దీని మీద కూడా ఉంది. అక్కడ కలిసిన గ్రహాలు రెండు మిత్రుల దీని మీద కూడా ప్రతి భావం ఇదే వెళ్తుందండి. వ్యయాధిపతి దూరదేశ విదేశాలు నివాసాలు, అలాగే ఆశ్రమాలు పెట్టడం, అట్లాగే లాసెస్ ఉంటాయి, గెయిన్ ఉంటుంది, రెండు ఉంటాయి. అందుచేత లగ్నం అనేది మనమే కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరితో కలయిక ఉంది జాతక చక్రంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కలయిక కేంద్ర కోణాల్లో ఉంటే వెరీ గుడ్. ఓకే, పాజిటివ్ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ కన్నా. అదే తృతీయ, ద్వితీయ, షష్ట, అష్టమ వ్యయ స్థానాల్లో ఉంటే కొంచెం పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ద్వితీయం లాభం అనుకోండి, గురుడే కారకుడు. గురుడు కారకుడు ద్వితీయానికి, లాభానికి. ఇక్కడ ఓకే. తృతీయం, షష్టం కుజుడు కారకుడు. అష్టమ వ్యయం శని భగవానుడు కారకుడు. దీన్ని బట్టి రెండు పాపగ్రహాలు అయ్యాయి, నైసర్గిక పాపగ్రహాలు. అంటే కారకుడిని బట్టి కూడా మనకి అక్కడ ఫలితాలు మారిపోతాయండి. రెండు మిత్రగ్రహాలు కలిసి ఉన్నాయి, లగ్నాధిపతి షష్టాధిపతి మిత్రగ్రహాలు అయ్యారు. వృశ్చిక లగ్నం తీసుకోండి, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం ఒక్కరే. లగ్న షష్టాధిపతి ఒక్కరే, కుజుడే కదా. ఈ కుజుడు వెళ్ళి ఎవరితో కలయిక ఉంది, ఏ భావంలో ఉంది. లగ్నానికి కారకుడు రవి అయితే షష్టానికి కారకుడు కుజుడు అవుతారు కదా. అయితే ఇక్కడ కలయిక ఈ కారకుడిని తీసుకోము, వీళ్ళిద్దరూ స్థితి పొందిన భావం తీసుకుంటాం. ఇదే వృశ్చిక లగ్నం తీసుకుందాం.
శని భగవానుడు ప్లస్ కుజుడు. వృశ్చిక లగ్నానికి శని భగవానుడు తృతీయాధిపతి, చతుర్థాధిపతి. కుజుడు లగ్న షష్టాధిపతి. వీళ్ళిద్దరు కలియ లాభస్థానంలో ఉంటే మంచిదే కదండి, చాలా మంచిది. వీళ్ళ దగ్గర మంచి ధనం ఉంటుంది. ఇవన్నీ కూడా. లాభాధిపతి ఎవరు? బుధుడు. ఇక్కడ ఈ అధిపతి కూడా ఎక్కడ ఉన్నారు? నెక్స్ట్ బుధుడు అంత యోగకారకుడు కాదు ఈ లగ్నానికి. ఓకే, ఈ ఇద్దరు కలయిక. కుజుడు లగ్న షష్టాధిపతి అయ్యారు. తృతీయ చతుర్థం. తృతీయ అంటే కమ్యూనికేషన్, చతుర్థం అంటే తల్లి. అంటే తల్లి ద్వారా ఎక్కువ లాభాలు పొందుతారు ఈ వ్యక్తి. తల్లి వల్ల జీవితంలో అన్నీ అందుకుంటారు ఈ వ్యక్తి. ఓకే, తృతీయం అంటే వీళ్ళ ఉద్యోగం ఎట్లా ఉంటుందంటే నలుగురితో కలయిక ఉన్న ఉద్యోగం, నలుగురితో తిరిగే ఉద్యోగం ఎక్కువ ఉంటుంది. ఓకే, లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభానికి కారకుడు గురుడు. ఈ గురుడు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయ్యారు. కాబట్టి 100% ధనం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తల్లి ద్వారా ఉంటుంది, సొంతంగా ఎందుకంటే లగ్నం అయ్యింది కదా, ఉంటుంది. ఇవన్నీ తృతీయం చతుర్థం కూడా అయ్యారు కాబట్టి. ఇక్కడ ఈ రెండు గ్రహాలని చూస్తే విరుద్ధ గ్రహాలు. ఓకే, ఈ రెండిటికి మిత్రత్వం లేదు. నెక్స్ట్ బుధుడు ఇల్లు. ఈ లగ్నానికి బుధుడు లాభాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. అంటే మీడియం వేసుకుందాం. దీనివల్ల ఫ్రెండ్స్, ఆ తర్వాత కొన్ని సమాజం, ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ విరుద్ధ గ్రహాల కలయిక వల్ల కొన్ని విరుద్ధమైన ఫలితాలు కూడా ఉంటాయి. శనికి ఇది ఫేవరబుల్ ప్లేసే, బుధుడు రాశి. కుజుడికి కాదు. కానీ వీళ్ళిద్దరి కలయిక వల్ల తృతీయం చతుర్థం 100% బాగుంటుంది. షష్ఠ స్థానం బాగుంటుంది, లగ్నం బాగుంటుంది. ఓకే, మరి శనికి కుజుడు కారకుడు లగ్నాధిపతి అయ్యాడు. చతుర్థం చంద్రుడు భాగ్యాధిపతి అయ్యాడు. ఇట్లా ప్రతి కనెక్షన్ చూసుకుని వెళ్ళాలండి రెండు గ్రహాలు కలయిక ఉన్నప్పుడు. ఈ ఒక మీన లగ్నం తీసుకుందాం. గురు శుక్రులు అష్టమంలో కలిశారు అనుకుందాం. తృతీయం అష్టమం అయ్యింది. తృతీయానికి కారకుడు కుజుడు, అంటే కుజుడు భాగ్యాధిపతి అయ్యాడు. అష్టమానికి కారకుడు శని భగవానుడు లాభాధిపతి, వ్యయాధిపతి అయ్యాడు. ఓకే, అంటే ఈ భావంలో వీళ్ళు ఇక్కడ అష్టమానికి కారకుడు శనే తీసుకోవాలి మనం, వీళ్ళిద్దరు కలయిక వల్ల. శని ఏం భగవానుడు అంటే లాభ వ్యయాధిపతి అయ్యాడు. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. హారతి ఇచ్చేస్తారు, మీరు ఫలితాలు ఉంటాయి. ఇలాగా ఒక రెండు గ్రహాలు కలయికున్నప్పుడు ఏ భావాధిపతులు అయ్యారు, ఆ భావకారకులు ఏ భావంలో ఉన్నారు, ఆ భావకారకులు, ఆ రాశి ఏంటి, ఆ రాశి అధిపతి, ఇవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరిని ఎవరు చూస్తున్నారు, దీన్ని బట్టి 100% పాయింట్లకి ఎన్ని పాయింట్లు ఇవ్వచ్చు అన్నది ఉంటుంది. మీకు లగ్నాధిపతితో ఏదైనా గ్రహం ఇక్కడ రాహుకేతువుల్ని తీసుకోవద్దండి. రాహుకేతువులకి రాశి లేదు కాబట్టి ఏ భావాధిపతి అయ్యారు, ఏ భావంలో ఉన్నారు, దీన్ని బట్టి మీకు మీరే, నాకు క్వశ్చన్ అడగక్కర్లేదు, మీకు మీకే తెలుస్తుంది ఎంతవరకు మీకు ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయో నెగిటివ్స్ ఉన్నాయో మీకు మీకే తెలిసిపోతుంది. మరి ఏం చేయాలండి, విరుద్ధ గ్రహాలతో కలిస్తే ఏం చేయాలి, పాపస్థానాల్లో ఉంటే ఏం చేయాలి అన్నప్పుడు లగ్నాధిపతి అంటే రవి అండి. రవి గ్రహ లగ్నాధిపతితో ఏదైనా మిత్రగ్రహం కలయికుండి కేంద్ర కోణాల్లో ఉంటే 100% లగ్న బలం ఉంటుంది, విల్ పవర్ వీళ్ళకుండా అన్నీ ఉంటాయి. విరుద్ధ గ్రహం కలయికున్నప్పుడు కంపల్సరీ రవి గ్రహ ఆరాధన, ఆదివార నియమాలు, శ్రీరామచంద్రుని
శ్రీరామచంద్రుని ఆరాధన, అది ఆదివారం. ఇది చేసి చూస్తే మీకు లగ్న బలం పెరుగుతుంది. ఎప్పుడైతే లగ్న బలం పెరుగుతుందో ప్రతి పని విజయవంతంగా ఉంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.